ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమేశ్వరుని కంటి మంటలలో మూడవ కన్ను మంటలో మన్మధుడు బూడిదైపోయాడు. ఆ తరువాత పార్వతీదేవి ఆ సన్నివేశాన్ని చూచింది. పార్వతీదేవి యందు పరమేశ్వరునికి అనురాగం కలిగితే వారిద్దరికీ వివాహం జరిగి కుమారస్వామి సంతానం జన్మిస్తే ఆ సంతానం ద్వారా తారకాసురునికి మరణం అని దేవతల యొక్క ఆలోచన. కానీ పరమేశ్వరుడు తన మనస్సుని వశం చేసుకోవడానికి వచ్చిన మన్మధుణ్ణే బూడిద చేసేశాడు. దేవతల సంకల్పం కాస్త బెడిసికొట్టింది. వాళ్ళంతా భయపడిపోయారు. పార్వతీదేవి కూడా తన సౌందర్యాన్ని చూసి తథా సమక్షందహతా మనోభవం పినాకినా భగ్న మనోరథా సతి నినింద రూపం హృదయేన పార్వతీ ప్రియేషు సౌభాగ్యఫలాహి చారుత. పార్వతీదేవి అనుకుంది, సౌందర్యం అనేది ఎప్పుడు సార్థకమవుతుంది అంటే పరమేశ్వరుని సేవలో తరించినప్పుడే, నన్ను పత్నిగా పరమేశ్వరుడు స్వీకరించినప్పుడే. నేను ఇంత సౌందర్యంగా ఉన్నప్పటికీ నా ముఖం వంక కూడా చూడకుండా మన్మధుణ్ణే బూడిద చేసిన పరమేశ్వరుణ్ణి ఈ సౌందర్యంతో వశం చేసుకోవటం శక్యం కాదు. పరమేశ్వరుడు స్వాధీనం అవ్వాలి అంటే తపస్సుతోనే సాధ్యము అని పార్వతీదేవి తపస్సు చేయటానికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ముందుగా తల్లిదండ్రుల అనుమతి కోరింది. తల్లి మేనాదేవి అంది, ఇంట్లో ఎంతమంది లేరు, నువ్వు ఇష్టపడే దేవతలు, వాళ్ళకి పూజలు చేసుకో. శరీరాన్ని కృషింపజేసేటువంటి తపస్సు అడవికి వెళ్ళి చేయటం అవసరమా? నీ దేహమేమో సున్నితమైనది, సుకుమారమైనది, లతలాంటిది, తీగెలాంటిది. అరణ్యమేమో కష్టాలకు నిలయమైనది, నేల మీద పడుకోవాలి, నార వస్త్రాలు ధరించాలి అని ఇన్ని రకాల చెప్పినా కూడా పార్వతీదేవి మనస్సు మరలలేదు. తండ్రి హిమవంతుని అనుమతి తీసుకుని తపస్సుకి బయలుదేరి వెళ్ళింది. ఎన్నో రకాలుగా తీవ్రమైన తపస్సు చేసింది. చివరికి పత్రములు కూడా స్వీకరించకుండా, పర్ణములు, ఆకులు, అలములు ఇవి కూడా స్వీకరించకుండా తపస్సు చేసింది. కాబట్టి అమ్మవారికి అపర్ణ అని పేరు వచ్చింది. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే పరీక్షించడానికి పరమేశ్వరుడు వచ్చాడు. మాయా వటువు రూపంలో వచ్చాడు. ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అని అడిగితే, పరమేశ్వరుడి కోసం. ఎంతమంది అందగాళ్ళు ఉన్నారు దేవతల్లో, ఐశ్వర్యవంతులు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి బూడిద పూసుకునేవాడు, సర్పాలు అలంకారంగా ధరించినవాడు, శ్మశానంలో తిరిగేటువంటి పరమేశ్వరుడి కోసం నువ్వు తపస్సు చేస్తున్నావా? అనవసరం అన్నాడు. పరమేశ్వరుడే మాయా రూపంలో వచ్చి, నేను పరమేశ్వర నింద సహించనని చెప్పింది పార్వతి. వెంటనే దివ్యమంగళ విగ్రహుడై ఆ స్వామి ప్రత్యక్షం అయ్యాడు. ఆ తరువాత వారిద్దరి వివాహం జరిగింది. సప్తర్షులు హిమవంతునితో మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. కుమారస్వామి జన్మించాడు, తారకాసురుడు మరణించాడు. ఇదంతా ప్రసిద్ధమైనటువంటి వృత్తాంతమే. అథ తద్భస్మ సంవీక్ష్య చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాతు పురుషం చిత్రాకారం చకారసః. పురాణాల్లో చిత్ర విచిత్రమైన విషయాలు చెప్పబడుతూ ఉంటాయి. విఘ్నేశ్వరుడు పరమేశ్వరుని చేత భస్మం చేయబడినటువంటి ఆ మన్మధుని భస్మాన్ని చూచి దానిని ఒక రూపంగా తయారు చేశాట. చిత్రమైన ఒక రూపంగా తయారు చేశాడు.
ఈ మాట చెప్పంగానే విఘ్నేశ్వరుడు ఎప్పుడు వచ్చాడు? పార్వతీ పరమేశ్వరుల వివాహం అయ్యాక వచ్చాడు. మరి మన్మధుడు ఎప్పుడు బూడిదయ్యాడు? పార్వతీ పరమేశ్వరుల వివాహానికన్నా ముందే అయిపోయాడు. ఇలా చదివితే గనక ఏమనుకుంటామంటే ముందు వెనకలేవో తేడాగా ఉన్నట్లుందే అనిపిస్తుంది. కానీ అక్కడ దాన్ని సమన్వయం ఎలా చేసుకోవాలంటే, తదనంతర కాలంలో విఘ్నేశ్వరుడు పరమేశ్వరుని కంటి మంటకు బూడిదైపోయినటువంటి ఆ మన్మధుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళి, ఓహో నా తండ్రి గారు అప్పట్లో ఇలా మన్మధుడిని బూడిద చేసేశారన్నమాట అని అప్పుడు ఆ బూడిదని ఒక దివ్యమైన రూపంగా తీర్చిదిద్దాడు అని భావన చేసుకోవాలి. తంచిత్రకర్మ బాహుభ్యాం సమాలింగ్యముదాన్విత, ఒక బాలుని రూపాన్ని ఏర్పాటు చేశాడు. అంటే పరమేశ్వరుని యొక్క కంటి మంటలో బూడిదిగా మారిన మన్మధుని యొక్క భస్మం ఏదైతే ఉందో అది ఒక బాలకుని రూపాన్ని పొందింది. విఘ్నేశ్వరుని చేతిలో ప్రాణప్రతిష్ఠ చేశాడు. చేసి ఆ పిల్లవాడిని కౌగిలించుకుని, నాయనా నువ్వు పరమేశ్వరానుగ్రహం పొందాలి, పరమేశ్వరుని స్తోత్రం చెయ్యి అన్నాడు. ఇత్యుక్త్వా శతరుద్రీయం ఉపాదిశతు అమేయధీహి, స్వామివారికి సంబంధించినటువంటి రుద్రం, శతరుద్రం అనేటువంటి దాన్ని ఆ పిల్లవాడికి నేర్పించి, దీంతో నువ్వు పరమేశ్వరుని ధ్యానం చెయ్యి, అనుగ్రహిస్తాడని విఘ్నేశ్వరుడు చెప్పాడు. చెప్పిన తరువాత అదే విధంగా ఆ పిల్లవాడు చేశాడు. తతః ప్రసన్నో భగవాన్ మహాదేవో వృషధ్వజ, ఆ పిల్లవాడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం కోరుతున్నాడు? ప్రతిద్వంద్వి బలార్థంతు మద్బలేన ఉపయోక్ష్యతి, ఎవరైతే నాతో యుద్ధం చేయటానికి వస్తారో వాళ్ళ శక్తిలో సగం బలం నాకు వచ్చేయాలి. అలాగే ఎదుటి వాళ్ళ మీద నేను ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాలు ఉపయోగపడాలి, కానీ వాళ్ళేమైనా నా మీద ప్రయోగిస్తే అవి నిష్ఫలమైపోవాలి అని వరం కోరాడు ఆ బాలకుడు. అతడు చేసిన తపస్సు చూసి పరమేశ్వరుడు, ఈ పిల్లవాడు ఎలా ఏర్పడ్డాడు? నా కంటి మంట ద్వారా బూడిదైపోయిన మన్మధుని బూడిదేగా, ఇతడు నా అనుగ్రహ పాత్రుడే అని ఆలోచన చేసి అతడు కోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఈలోపు బ్రహ్మగారు వచ్చి, ఎంత అద్భుతం, ఇంత గొప్ప పిల్లవాడు ఎలా ఇందులో నుంచి ఉద్భవించాడు, పరమేశ్వర అనుగ్రహం కూడా పొందాడు అని అతడి కోరికల్ని చూచి అతన్ని ఏమని పిలిచాడంటే భండ్ భండ్ అని పిలిచాడు. అప్పటి నుంచి వాడు భండాసురుడు అనే పేరు కలిగిన వాడయ్యాడు. ఇది అతని చరిత్ర. ఏతదృష్ట్వా తు చరితం ధాతా భండితి భండితి యదువాచ తతో నామ్నా భండో లోకేషు కథ్యతే. అందువల్లనే భండాసురుడు అని లోకంలో ప్రసిద్ధుడైపోయాడు అతను. కానీ అతని ప్రవృత్తి అసుర ప్రవృత్తి. ఎప్పుడైతే భండాసురుడు వరాలు పొందాడో రాక్షసులు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ అతన్ని చేరారు. ఒక దానవలోకం ఏర్పాటు చేసుకున్నారు. రాక్షసులందరికీ గురువైనటువంటి శుక్రాచార్యుల వారు అతన్ని శిష్యుడిగా స్వీకరించారు. స్వీకరించి అథాహూయమయం భండ దైత్యవంశ్యాది శిల్పినం నియుక్తో భృగుపుత్రేణ నిజగాద అర్ధవద్వచ. రాక్షసులందరికీ శిల్పి ఎవరు అంటే మయుడనేవాడు. ఆ మయశిల్పిని పిలిచి భండాసురుడు రాజ్యం చెయ్యాలి, తగినటువంటి ఒక చక్కని రాజ్యాన్ని పురాన్ని నిర్మించండి అని ఆజ్ఞ ఇచ్చారు. అంతకు ముందే ఒక పట్టణం ఉన్నది, శోణితము అనే పేరు కలిగినటువంటి పట్టణం రాక్షసులది. ఆ పట్టణాన్ని శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్ది విశేషమైన భవనాలతో భోగాలతో ఆ రాక్షస శిల్పి మయుడు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత అథాభిషిక్త శుక్రేణ దైతేయైశ్చ మహాబలైః, అతన్ని రాజుగా అభిషేకించారు. రాక్షస రాజు అయిపోయాడు భండాసురుడు. అంతవరకు పరమేశ్వరుని యందు అమితమైన భక్తి శ్రద్ధలు కలిగిన వాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో అతనిలో అహంకారం పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది. పూర్వం హిరణ్యకశిపుడు ఏదైతే శిరస్సున ధరించాడో ఆ కిరీటాన్ని తీసుకొచ్చి భండాసురుని ఎత్తిన పెట్టారు.
హిరణ్యాయతు యద్దత్తం కిరీటం బ్రహ్మణాపురా. బ్రహ్మగారి చేత హిరణ్యకశిపునికి ఇవ్వబడిన ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఈ భండాసురుని శిరస్సును అలంకరింపజేశారు. ఎలా ఉన్నాడు ఆ భండాసురుడు అంటే భండః బాలార్క సన్నిభం, ఉదయిస్తున్నటువంటి చంద్రుని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. సింహాసనాన్ని అధిరోహిస్తే తెల్లనైనటువంటి ఛత్రాన్ని పట్టారు. ధనుశ్చ విజయన్నామ శంఖంచ రిపుఘాతినం, విజయమనే పేరు కలిగినటువంటి ధనుస్సును ఆ భండాసురుడికి బహూకరించారు. బభూవాతీత తేజస్వి రత్నముత్తేజితం యథా, విశేషమైనటువంటి కాంతితో ఆ భండాసురుడు మెరిసిపోతూ సేవకుల చేత సపర్యలు అందుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. అతడికి అనుచరులుగా మొత్తం 8 మంది ప్రధానమైనటువంటి రాక్షస వీరులు ఉన్నారు. వాళ్ళెవరు? ఇంద్రశత్రు, అమిత్రఘ్న, విద్యున్మాలి, విభీషణ. ఇంద్రశత్రు అనేవాడు, అమిత్రఘ్నుడు అనేవాడు, విద్యున్మాలి, విభీషణుడు అని పేరు కలిగినటువంటి రాక్షసులతో పాటు ఉగ్రకర్ముడు, ఉగ్రధన్వుడు, అలాగే శృతిపారగుడు, విజయుడు అనే పేరు కలిగినటువంటి వీరులు కూడా అతని చుట్టూ చేరారు. 8 మంది అతన్ని రక్షిస్తూ ఉంటారు, అతను చెప్పిన ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటారు. అలాగే 4 వనితలు అతన్ని సేవిస్తున్నారు. సుమోహిని కుముదుని కుముదిని చిత్రాంగి సుందరి తథా. సుమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అనే పేరు కలిగిన 4 వనితలు అతన్ని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. నిరంతర యజ్ఞ ఘోషతో అతని పట్టణం అంతా మారుమ్రోగిపోతూ ఉన్నది. వేదాల పారాయణ జరుగుతూ ఉన్నది. ఏవం కృతవతోప్యస్య భండస్య జితకాసినః. వరాలు వచ్చాయి. పరమేశ్వరుడు ఏమన్నాడు? నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తాను, కానీ వాటి అవధి ఎంతవరకు అంటే 60,000 సంవత్సరాలని చెప్పాడు. చూస్తూ ఉండంగానే 60,000 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది. సుఖభోగాలు అనుభవించేటప్పుడు కాలం ఎలా గడుస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే 60,000 సంవత్సరాలు పూర్తయిపోయింది. వెంటనే దేవతలు ఇక వీడిని ఎలాగైనా మట్టు పెట్టాలి అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు తన మాయని పంపించాడు. విష్ణు మాయ, ఒక దివ్యమైన స్త్రీ రూపంలో ఉన్నది ఆ మాయ. ససర్జ సహసా కాంచిన్ మాయాం లోక విమోహిని, లోకాన్ని మోహింపజేసేటువంటి దివ్యమైన సుందరమైన ఒక మాయను సృష్టించి ఆ మాయను పంపించాడు. త్వంతు శీఘ్రమితో గత్వా భండం దైతేయనామకం, నీతో పాటు కావలసినటువంటి వస్తువులు కూడా ఇచ్చి పంపిస్తాను. చల్లని గాలి, వసంత ఋతువు, ఇలాంటివన్నీ ఆ మాయకు అందించి శ్రీ మహావిష్ణువు ఆమెతో పాటు కొంతమంది అప్సరస స్త్రీలు, ఘృతాచి మొదలైన అప్సరస స్త్రీలని కూడా ఆమెతో పాటు పంపించాడు. నువ్వు వెళ్ళి ఆ భండాసురుణ్ణి మోహింపజెయ్యి, అతన్ని ఆనందింపజేసి విషయలోలుణ్ణి చెయ్యి, శివభక్తి యందు ఆసక్తి లేని వానిగా చెయ్యి, నువ్వు కూడా భోగాలు అనుభవించని చెప్పి పంపించాడు. యత్ర క్రీడతి దైత్యేంద్ర నిజ నారీభిరన్విత, ఆ భండాసురుడు హాయిగా సుఖభోగాలు అనుభవిస్తూ జలక్రీడలాడుతూ ఉన్నాడు తన అంతఃపుర కాంతలతో. ఆ సమీపానికి వెళ్ళింది విష్ణుమాయ, దివ్యమైన స్త్రీ రూపంలో ఉంది. ఆమెను చూడంగానే ఈ భండాసురుని హృదయంలో అనేక రకాలైనటువంటి మోహాలు కలిగినాయి. అతడికే కాదు, అతడి మంత్రులకు కూడా కలిగినాయి. ఆ విష్ణుమాయతో పాటు అప్సరస స్త్రీలు కూడా వచ్చారుగా, వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండిపోయారు కళ్ళు ఆర్పకుండా. ఆ రాక్షసులందరూ కూడా నెమ్మదిగా ఆ విష్ణుమాయ దగ్గరికి చేరుకున్నాడు ఈ భండాసురుడు. యస్త్వలభ్య మహాయజ్ఞై అశ్వమేధాధికైరపి, ఓ సుందరి, ఎన్ని యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా, పూజలు చేసినా నీ వంటి చక్కటి కన్యారత్నం దొరుకుతుందా? నిజమైన యజ్ఞం ఏమిటి అంటే నీలాంటి సౌందర్యవతిని ఆరాధన చెయ్యటమే. ఈ పూజలు ఎందుకు? ఇదంతా విష్ణుమాయ. విష్ణుమాయ ప్రవేశించినప్పుడు వాళ్ళు ఎలాగైనా మారిపోతారు. అది విష్ణువు యొక్క మనస్సుని బట్టి నడుస్తూ ఉంటుంది అంతా.
ఇక్కడ ఈ భండాసురుడు కూడా శివధ్యానాన్ని విడిచిపెట్టి ఆ విష్ణుమాయలో పడిపోయాడు. విసస్మరుస్తదా వేదాముస్తదా దేవముమాపతిము, వేదాలు మర్చిపోయారు, పరమేశ్వరారాధన మర్చిపోయారు, యజ్ఞాలు యాగాలు ఏమీ జరగటం లేదు. అంటే పరమాత్మ యొక్క ఆనందానికి లోకక్షేమానికి కళ్యాణానికి ఉపయోగించే పనులన్నీ విడిచిపెట్టి విష్ణుమాయలో పడి కొట్టుకుంటున్నారు. ఇదే సమయం అని చెప్పి నారద మహర్షి దేవేంద్రుడి దగ్గరికి బయలుదేరాడు. కదాచిదద దేవేంద్రం వీక్ష్య సింహాసనే స్థితం, ఆయన దగ్గరికి వెళ్ళి అశేష దుఃఖాన్యుత్తీర్య కృతార్థస్యాం మునీశ్వర, దేవేంద్రుడు నారదుడిని చూడంగానే ఒక్కసారి నమస్కారం చేసి, స్వామి ఇప్పటిదాకా భండాసురుడి దెబ్బలతో మేము బాధపడుతున్నాం, ఇందులో నుంచి ఉద్ధరింపబడే మార్గం ఏంటో చెప్పు అంటే అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పారు, నాయనా అథ సమ్మోహితో భండ, ఇదే తగిన సమయం. ఆ భండాసురుడు మిమ్మల్ని అందరినీ పీడించాలనే ఆలోచన వదిలిపెట్టి విష్ణుమాయకి లోనై సుఖభోగాల్లో ఓలలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పరాశక్తి అయినటువంటి ఆ అమ్మవారిని స్తోత్రం చేసి పూజలు చేసి యజ్ఞాలు చేసి ఆమె అనుగ్రహాన్ని సంపాదించినట్లయితే ఆ భండాసురుణ్ణి అమ్మ అనుగ్రహంతో మట్టు పెట్టచ్చు. అధికస్తవ తేజోభిః మాయా బలేన చ తస్య తేజోపహారస్తు కర్తవ్యః, నీ తపస్సు చేత అమ్మవారి అనుగ్రహం చేత ఆ భండాసురుని యొక్క పరాక్రమాన్ని నిర్వీర్యం చెయ్యాలి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కావాలి. వినారాధనతో దేవ్యా అశక్య, అమ్మవారి ఆరాధన చెయ్యకపోతే నువ్వు ఆ భండాసురుణ్ణి ఏమీ చెయ్యలేవు. విష్ణుమాయ అతన్ని మరల్చింది శివారాధన నుంచి, కాబట్టి ఇదే నీకు తగిన సమయం అనగానే వెంటనే దేవేంద్రుడు తన పరివారంతో కలిసి గంగా నదీ తీరానికి చేరుకున్నాడు. హిమవత్ పర్వత ప్రాంతంలో గంగా నదీ తీరానికి చేరుకుని ఇంద్రప్రస్థమభూన్నాంనా తదాద్యఖిల సిద్ధిదం, ఇంద్రప్రస్థము అనే పేరు కలిగిన పవిత్రమైన ప్రదేశంలో అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేయటం ప్రారంభించాడు. మోహిత నథతాన్ దృష్ట్వా, ఈలోపు ఏం జరిగింది, ఈ భండాసురుడు శివారాధన మానేశాడు. శుక్రాచార్యుల వారు గుర్తించాడు, ఇది ఏదో జరుగుతోంది, ఈ భండాసురుడు వరగర్వంతో తనని తాను మర్చిపోయాడు. 60,000 సంవత్సరాలు కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి ఇతడు యుద్ధంలో పరాక్రమించగలడే కానీ విశేషమైన వరాలైతే ఇతనికి ప్రయోజనం లేదు. వెంటనే మళ్ళీ ఇతను తపస్సు చేయాలి, లేదా తపస్సు చేసేవాడిని భంగపరచాలి. దేవేంద్రుడేమో తల్లి అనుగ్రహం కోసం యజ్ఞాలు ప్రారంభించాడని గబగబా వచ్చి భండాసుడితో చెప్పాడు, ఏం నాయనా నువ్వు ఇక్కడేమో సుఖభోగాల్లో ఉన్నావు, అక్కడ దేవేంద్రుడేమో తపస్సు మొదలెట్టేశాడు, 10,000 ఏళ్ల పాటు అనవరతము చేస్తూ ఉన్నాడు. జాతి మాత్రం హి భవతో హంతి సర్వాన్ సదా హరిహి, విష్ణువు అంటే ఎలాంటి వాడో తెలుసా, అసురులు రాక్షసులు అనే పేరు వినిపిస్తే చాలు వాళ్ళని చంపకుండా వదిలిపెట్టడు, దైత్య హంతకుడు ఆయన. అందువల్ల విష్ణువు మాయకి నీవు లోనైపోయావు. భవంతం మోహితం దృష్ట్వా రంధ్రాన్వేషణ తత్పరః, ఎదుటివారిలో ఏ బలహీనత ఉన్నదో తెలుసుకోవడంలో దేవేంద్రుడి కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. అందువల్ల నీ బలహీనత కనిపెట్టాడు. వెంటనే ఇదే అదనుగా భావించి తపస్సు చేయటానికి వెళ్ళాడు, అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నాడు. యది తుష్టా జగద్ధాత్రి, అమ్మవారు అనుగ్రహించినట్లయితే విజయం అతనిదే. ఇంతకాలం నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ముల్లోకముల యందు ఆధిపత్యం ఏదైతే ఉందో అది మళ్ళీ దేవతలు లాక్కునే సమయం వచ్చేసింది అని శుక్రాచార్యుల వారు హెచ్చరించారు. ఈలోపు మంత్రి గారు వచ్చాడు. ఆ మంత్రి కూడా చెబుతున్నాడు, అశక్య ప్రతికార్యోయం తదభ్యర్చనతో విన కాలేతు భోగ కర్తవ్య. ఓ మహారాజా, నేను చెప్పే హితవాక్యాలు విను. సుఖభోగాలు ఎలా అనుభవించాలి అంటే సమయానుగుణంగా అనుభవించాలి. అదే పనిగా మితిమీరి అందులో పడి దొరలకూడదు. ఇష్టమైన ఆహారం ఉన్నది కదా అని చెప్పి మితంగా కాకుండా అమితంగా స్వీకరిస్తే దానివల్ల అనారోగ్యం వస్తుంది.
అలాగే వరాలు పొందావు కదా అని సుఖంలోనే పడి ఉంటే గనక కష్టాలు పొందుతావు. పద, ఆ దేవేంద్రుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సుని మనం భగ్నం చేసేద్దాం పద అని అతన్ని బాగా ప్రోత్సాహపరిచి మంత్రి శుక్రాచార్యుల వారు రాక్షస సమూహంతో భండాసురుణ్ణి ముందుంచుకుని ఎక్కడైతే దేవేంద్రుడు అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడో అక్కడికి చేరుకున్నారు. తం దృష్ట్వా దానవేంద్రోపి తపో విఘ్నకరాన్ దృష్ట్వా దానవాన్ జగదంబిక. ఎప్పుడైతే ఈ భండాసురుడు తన సైన్యంతో అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ సమయంలో అమ్మవారు దేవేంద్రునికి బాసటగా నిలిచి వారు లోపల ప్రవేశించడానికి వీల్లేకుండా ఒక దివ్యమైన పెద్దదైన ఒక ప్రాకారాన్ని సృష్టించింది, అడ్డుగోడ. అది చూచి ఆశ్చర్యపోయాడు. వెంటనే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు భండాసురుడు. ఆ వాయవ్యాస్త్రంతో అడ్డుగా ఉన్నటువంటి ఆ పర్వత రూపం కాస్త చెదిరిపోయింది. కానీ తాంచ దృష్ట్వా జగద్ధాత్రీం దృష్ట్వా ప్రాకారముజ్వలం. మళ్ళీ అమ్మవారు తన శక్తితో ఇంకొక ప్రాకారాన్ని సృష్టించింది. సాక్షాత్తు అమ్మవారే దేవేంద్రుణ్ణి రక్షించటానికి అక్కడ ప్రత్యక్షం అయ్యేటప్పటికీ ఈ భండాసురుడు అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి వచ్చేశాడు. కానీ దేవేంద్రునకు మాత్రం ఇంకా సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం లభించలేదు. అందువల్ల ఇంద్రాది దేవతలందరూ కలిసి యజ్ఞం చేస్తూ నీ అనుగ్రహం లేనటువంటి మా ప్రాణాలు మాకెందుకు అని తమ దేహంలో ఉండేటువంటి అవయవాలనే యజ్ఞంలో భాగంగా చేసి హోమం చేయటం ప్రారంభించారు. అలా వాళ్ళు ఎప్పుడైతే చేశారో వెంటనే అమ్మవారు వారి భక్తికి మెచ్చి ప్రత్యక్షం అయ్యింది. ప్రత్యక్షమై ఓ దేవతలారా మీకేం కావాలో కోరుకోండి దేవేంద్ర అనంగానే దేవేంద్రుడు తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని దివ్యంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు దేవతలందరితో కలిసి. జయదేవి జగన్మాత జయదేవి పరాత్పరే. అమ్మా పరమాత్మ స్వరూపిణి ఓ జగదంబ, ఈ జగత్తుకి తల్లివి నీవు. జయ కళ్యాణ నిలయే జయ కామ కళాత్మికే. కళ్యాణముల యొక్క నిలయము నీవే, అన్ని మంగళములు ఇచ్చేటువంటి దానవు, కోరిన కోర్కెలన్నీ తీర్చేదానివి. జయకారి చ వామాక్షి జయ కామాక్షి సుందరి. యుద్ధంలో విజయం సాధించాలన్నా ఏ పనిలో విజయం కావాలన్నా నీ అనుగ్రహం సంపాదించిన వాళ్ళకి ఇంకా ఎదురు లేదు. జయ నారాయణి పరే నందితాశేష విష్టపే. నారాయణి, నారాయణుని యొక్క శక్తివి నీవే అయి ఉన్నావు. ఆ నారాయణ స్వరూపమే అమ్మవారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాంగా, రాధాదేవి కృష్ణుడు, అలాగే పార్వతీదేవి శివుడు. పార్వతీదేవి ఎవరు? శివుని పక్కన ఉన్న పార్వతి విష్ణువు యొక్క అంశ అయితే, కృష్ణుని పక్కన ఉన్న రాధాదేవి సాక్షాత్తు శివస్వరూపిణి అని వర్ణించి చెప్పారు. కాబట్టి అమ్మవారిని నారాయణి అని పిలుస్తారు. జయ శ్రీకంఠ దయితే జయ శ్రీ లలితే అంబికే. గరళమును తన కంఠమునందు ధరించినటువంటి ఆ పరమేశ్వరుని పత్నివి నీవు ఓ లలితాంబిక, నన్ను అనుగ్రహించు. జయశ్రీ విజయే దేవి విజయశ్రీ సమృద్ధిదే. నీ పేరే విజయం, అది మాకు కావాలి. ఆ విజయాన్ని మాకు ప్రసాదించి భండాసురుని యొక్క ఔద్ధత్యం నుంచి మమ్మల్ని రక్షించవలసింది. అపూర్వమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా. జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే నమస్తస్యై త్రిజగతాం పాలయిత్యై పరాత్పరే. సృష్టింపబడిన దానికి, సృష్టింపబడే వాటికి, సృష్టింపబోయే వాటికి అన్నింటికీ నీవే ఆధారభూతయ్యి ఉన్నావు. ఈ జగత్తుని పరిపాలించేటువంటి ఓ జగదంబిక నీకు నమస్కారం. కళా ముహూర్త కాష్టాహర్మాసర్తు శరదాత్మనే నమస్సహస్ర శీర్షాయై సహస్ర ముఖలోచనే. కళా కాష్ఠ మొదలైన కాలముల యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నీవే అయి ఉన్నావు. మమ్మల్ని నీవే రక్షించాలి. నమ సహస్ర హస్తాబ్జపాద పంకజ శోభితే. సహస్రముల కొలది, వేల కొలది పాదములు, చేతులు,
శిరస్సులు కలిగి విశ్వరూపాత్మికమై ఉన్నటువంటి నీకు నమస్కారం. అణోరణుతరే దేవి మహతోపి మహీయసే, అణువు కన్నా స్వల్పమైన రూపము నీదే, బ్రహ్మాండం కన్నా సమున్నతమైనటువంటి రూపము నీదే. రసాతలం కటిదేశ కుక్షిస్తే ధరణి భవేత్, పాతాళం ఏదైతే ఉందో అది నీ మధ్య భాగం అయితే, అదేవిధంగా కుక్షిస్తే ధరణి భవేత్, నీ నాభి ఏదై ధరణి భూమియే నీ నాభి అయి ఉన్నది తల్లి. అదేవిధంగా హృదయంతు భువర్లోక, నీ హృదయం ఏమిటి అంటే భువర్లోకమే నీ హృదయము. మరి నీ ముఖమేమిటి? స్వస్తే ముఖముదాహృతం, దివ్యమైన నీ ముఖారవిందమే స్వర్గలోకము. నీ ముఖాన్ని దర్శించినటువంటి వారికి స్వర్గాన్ని చూచినంత ఆనందం కలుగుతుంది. అమ్మవారి యొక్క స్వరూపాన్ని ముఖారవిందాన్ని స్వర్గంతో పోలుస్తూ ఉన్నారు. దృశ్యశ్చ చంద్రార్క దహనాహ దిశస్తే బాహవోంబికే, నీ చూపులు ఏమిటో తెలుసా అమ్మా? నీ చూపులు సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు కూడా నీ చూపులై ఉన్నారు. అలాగే దిశస్తే బాహవోంబికే, ఈ దిక్కులన్నీ కూడా నీ చేతులే. నీ బాహువులేమిటి అంటే ఈ దిక్కులే నీ చేతులై ఉన్నాయి. మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శృతయోఖిలా, నీ ఉచ్ఛ్వాసములు ఏవైతే ఉన్నాయో అదే వాయుస్వరూపము. నీ ఉచ్ఛ్వాసమే వాయుస్వరూపమై ఉన్నది. నీ పలుకులేమిటో తెలుసా? అఖిలాహ శృతయః, వేదములే నీ పలుకులు అని వేదస్వరూపిణిగా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. క్రీడాతే లోకరచనా సఖాతే చిన్మయ శివ, ఈ లోకాన్ని సృష్టించటం నడిపించటం లయం చేయటం అనేది క్రీడ, నీ ఆట. అలాగే పరమేశ్వరుడు ఎవరు అంటే నీ చెలికాడు, నీ స్నేహితుడు. నీ నాథుడు ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే తల్లి. ఆహారస్తే సదానంద వాసస్తే హృదయే సతాం, నీ ఆహారం ఏమిటి అంటే సదానంద, అచింత్యమైన అమోఘమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందమే నీ యొక్క ఆహారము. అదేవిధంగా వాసస్తే హృదయే సతాం, నువ్వెక్కడ నివసిస్తూ ఉంటావో తెలుసా? సత్పురుషులైనటువంటి భక్తుల యొక్క హృదయంలో నీవెల్లప్పుడూ నిత్య నివాసినిగా ఉంటావు. దృశ్యాదృశ్య స్వరూపాణి రూపాణి భువనానితే, ఈ భువనాలు ఏవైతే ఉన్నాయో సమస్తమైనటువంటి భువన భాండాలు ఇవన్నీ నీ యొక్క రూపములే ఉన్నాయి తప్ప వేరొకటి కాదు. శిరోరుహా ఘనాస్తే తారకాహ కుసుమానితే, మరి నీ కేశములేమిటో తెలుసా? దట్టమైనటువంటి మేఘాలే నీ యొక్క కేశములై ఉన్నాయి. అదేవిధంగా పుష్పములేమిటో తెలుసా? ఆకాశంలో ప్రకాశించేటువంటి నక్షత్రాలు, నక్షత్రములే నీ కేశపాశమునందున్నటువంటి అమోఘమైన అమూల్యమైన పుష్పములేమిటి అంటే ఆ నక్షత్రాలే. అదేవిధంగా స్తనౌ స్వాహా స్వధాకారౌ లోకోజ్జీవనకారకౌ, లోకాన్ని ఉజ్జీవింపచెయ్యాలి, సారవంతం చెయ్యాలంటే యజ్ఞయాగాలే ఆధారం. యజ్ఞయాగాలు చేయటం ద్వారా దేవతలు ఆనందిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారు. దేవతలకేమో స్వాహాకారంతోనూ పితృదేవతలకు స్వధ అనే మంత్రంతో స్వాహాలాగా యజ్ఞం చేస్తూ ఉంటారు. ఈ స్వాహా స్వధ అనేటువంటి ఈ రెండు మంత్రములు కూడా అమ్మా నీ స్తనద్వయము, లోకానికంతటికీ కూడా అమృత తుల్యమైనటువంటి క్షీర తుల్యమైన అమృతాన్ని అందించేటువంటి స్తనద్వయమే స్వాహాకారము స్వధాకారము. అంటే ఆ రెండు యజ్ఞయాగాలనేటువంటివి ఈ భూమండలాన్ని ఈ విశ్వాన్ని నడిపించేటువంటివి అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అలాగే యజ్ఞరూపా జగద్ధాత్రి విశ్వరూపా చ పావని, నీవు యజ్ఞస్వరూపిణివై ఉన్నావు, ఈ జగత్తుని నీవే రక్షిస్తున్నావు, విశ్వరూపమే నీవై ఉన్నావు, దయామయవి, అందువల్లనే ఈ లోకాల్ని ప్రజల్ని అందరినీ సృష్టించావు నీవు. హృదయస్థాపి లోకానామదృశ్య మోహనాత్మిక, అందరి హృదయంలో నీ ఉంటావు కానీ నిన్నెవరు తెలుసుకోగలరు? ఎవరో కానీ తెలుసుకోలేరు.
నీ మాయ చేత ఆవరింపబడి ఉంటారు. యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందు మారుతాః పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమో నమః. వాయువు వీస్తున్నాడు, సూర్యుడు కాంతినిస్తున్నాడు అంటే, భూమి గంధంతో కూడి ఉన్నదంటే వాటిల్లో ఉన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ ఆజ్ఞ వల్ల వచ్చింది. వాటిలో అంతర్లీనంగా గనక నీ శక్తి లేకపోయినట్లయితే అవన్నీ నిస్తేజములే అవుతాయి. ఇంద్రియములు చూడటానికి బయటికి పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి, చెవు ముక్కు అన్నీ. కానీ వాటిలో పనికొచ్చేటువంటి సూక్ష్మమైన శక్తి లోపల ఉంటుంది, అదే పరమాత్మ. ఒకవేళ ఆ శక్తి లేదనుకోండి, ఇవన్నీ బొమ్మలతో సమానం. అలాగే వాయువైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, దిక్పాలకులైనా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారంటే వాళ్ళల్లో సూక్ష్మమైన శక్తి ఏమిటి అంటే వారి స్పందన, వారి శక్తి అంతా కూడా నీవే ఉన్నావు. నువ్వు లేకపోతే వాళ్ళందరూ బొమ్మలతో సమానం. నమో నమస్తే రజసే భవాయై నమో నమః సాత్విక సంస్థితాయై నమో నమస్తే తమసే హరాయై నమో నమో నిర్గుణత శివాయై. ఓ తల్లి నీకు నమస్కారము అని ఇంద్రాది దేవతలందరూ కూడా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. మాకు నీ దర్శనం ఇవ్వవలసింది అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. ఇక వారికి అమ్మవారు ప్రత్యక్షం అయ్యింది. ఎలా అయ్యింది అంటే, వాళ్ళు ఏ యజ్ఞగుండంలోనైతే తమ తమ శరీర భాగాలన్నింటినీ హోమం చేశారో అందులో నుంచి అమ్మవారు ఉద్భవించింది దివ్యమైనటువంటి రూపంతో. ఈ రకంగా ఆ భండాసురుని పీడ నుంచి దేవతల్ని ఉద్ధరించటం కోసం అమ్మవారు దేవతల ముందు ప్రత్యక్షమయ్యింది. ఆ అమ్మవారిని దేవతలందరూ స్తోత్రం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు స్తోత్రాన్ని శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలు మనం పారాయణ చేసుకుందాం. వనమాలి వనమాలి పీతవాసాః పీతవాసాః పారిజాత పారిజాత అపహారకః అపహారకః గోవర్ధన గోవర్ధన అచలోద్ధర్త అచలోదత్త గోపాలః గోపాలః సర్వపాలకః సర్వపాలకః అజః అజః నిరంజనః నిరంజనః కామజనకః కామజనకః కంజలోచనః కంజలోచనః మధుః మధుః మధురానాథః మధురానాథః ద్వారకానాథకః ద్వారకానాథకః బలి బలి బృందావనాంత బృందావనాంత సంచారి సంచారి తులసి తులసి దామభూషణః దామభూషణః స్యమంతక హ్యమంతకః మణేర్హర్త మణిర్హత్త నరనారాయణాత్మకః నరనారాయణాత్మకః కుబ్జాకృష్ట కుబ్జా కృష్ణ అంబరధరః అంబరధరః మాయీ మాయీ పరమపూరుషః పరమపూరుషః ముష్టికాసుర ముష్టికాసుర చాణూర చాణూర మల్లయుద్ధ మల్లయుద్ధ విశారదః విశారదః సంసారవైరీ సంసారవైరీ కంసారి కంసారి మురారిః మురారిః నరకాంతకః నరకాంతకః అనాది అనాది బ్రహ్మచారీ చ బ్రహ్మచారీ చ కృష్ణావ్యసన కృష్ణావ్యసన కర్షకః కర్షకః శిశుపాల శిశుపాల శిరశ్చేత్త శిరచ్ఛేత్త దుర్యోధన దుర్యోధన కులాంతకృత్ కులాంతకృత్ విదుర
విదుర అక్రూర అక్రూర వరదః వరదః విశ్వరూప విశ్వరూప ప్రదర్శకః ప్రదర్శకః సత్యవాక్ సత్యవాక్ సత్యసంకల్పః సత్యసంకల్పః సత్యభామారతః సత్యభామారతః జయీ జయీ సుభద్రాపూర్వజః సుభద్రాపూర్వజః విష్ణుః విష్ణుః భీష్మముక్తి భీష్మముక్తి ప్రదాయకః ప్రదాయకః జగద్గురుః జగద్గురుః జగన్నాథః జగన్నాథః వేణువాద్య వేణువాద్య విశారదః విశారదః వృషభాసుర వృషభాసుర విధ్వంసి విధ్వంసి బకారిః బకారిః బాణబాహుకృత్ బాణబాహుకృత్ యుధిష్ఠిర యుధిష్ఠిర ప్రతిష్ఠాత ప్రతిష్ఠాత బర్హి బర్హ బర్హి బర్హ అవతంసకః అవతంసకః పార్థసారథిః పార్థసారథిః అవ్యక్తః అవ్యక్తః గీతామృత గీతామృత మహోదధిః మహోదధిః కాళీయ కాళీయ ఫణిమాణిక్య ఫణిమాణిక్య రంజితశ్రీ రంజితశ్రీ పదాంబుజః పదాంబుజః దామోదరః దామోదరః యజ్ఞభోక్త యజ్ఞభోక్త దానవేంద్ర దానవేంద్ర వినాశనః వినాశనః నారాయణః నారాయణః పరం బ్రహ్మ పరం బ్రహ్మ పన్నగాశన పన్నగాశన వాహనః వాహనః జలక్రీడా జలక్రీడా సమాసక్త సమాసక్త గోపీ వస్త్ర గోపీ వస్త్ర అపహారకః అపహారకః. అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలు మనం ఈనాడు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.